రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధమా బండి సంజయ్ రాణి రుద్రమదేవిపై విరుచుకుపడ్డ మేనేని రోహిత్ రావు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కరీంనగర్లో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పై పలు ఆరోపణలు చేయడంతో పాటు రాణి రుద్రమదేవి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రోహిత్ రావుతో పొన్నం ప్రభాకర్ కావాలని 10 కోట్ల వరకు ఖర్చు పెట్టించి చివరకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని చేసిన వ్యాఖ్యల తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్లోని స్థానిక మైత్రి హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. తనపై రుద్రమదేవి చేసిన ఆరోపణకు దీటుగా తనకింతగానూ ఇష్టమైన శ్రీ మల్లికార్జున స్వామి చిత్రపటంపై ప్రమాణం చేసి మీడియా మిత్రుల సమక్షంలో పొన్నం ప్రభాకర్ గపై మరియు తనపై రాణి రుద్రమదేవి చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ఇదే సందర్భంగా బండి సంజయ్ నిజంగానే మగాడైతే, నిక్కసేన హిందువే అయితే, రామ భక్తునివే అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో రోహిత్ రావుతో పాటు సుడా చైర్మన్ మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చల్ల పద్మ, మానకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, పీసీసీ నాయకులు రహమాత్ హుస్సేన్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొబ్బిలి విక్టర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పూరం రాజేశం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానూతు శ్రవణ్ నాయక్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు అనిల్, కొత్తపల్లి మండల అధ్యక్షులు పంజాల స్వామి గౌడ్, కొత్తపల్లి పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షులు కామిరెడ్డి రామిరెడ్డి, కొత్తపల్లి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్, జైరిపోతుల వాసు, బూక్యా ప్రేమ్ నాయక్, మహమ్మద్ అమీర్, బుర్ర హరీష్ గౌడ, కాసిపాక రాకేష్, వడ్డేపల్లి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. అదేవిధంగా వేదిక పైన అందరి నాయకులకి, మన టైం తప్పుంది కూడా అందరి నాయకులకి నమస్కారాలు చెప్పుకుంటూ ప్రారంభిస్తున్నా. నిన్న ఎవరో రాణి రుద్రమనట కరీంనగర్ లా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా మంత్రివర్యులు, మా అన్న పొన్నం ప్రభాకర్ గారి మీద నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా మధ్యలో నా పేరు కూడా లాగడంతో నాకు చాలా బాధ కలిగించింది. ఎంఎస్ఆర్ గారంటే మీ అందరికీ తెలుసు. వారి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు, అరే మేము ఏదైనా ఉంటే బాధ నాకుంటే నేను మాట్లాడాలి కదా. నేను ఎక్కడ మాట్లాడినా ఇక్కడ ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది మా నాయకులు ఉన్నారు, నాకేదో అన్యాయం జరుగుంటే నేను కదా మాట్లాడాల్సింది. ఇది ఎక్కడ కామెడీ అండి? పోనీ లేనిపోని నా పేరు లాగిల్లా ఎంఎస్ఆర్ కుటుంబాన్ని లాగడము చాలా ఇది తప్పు. మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు నిరూపించండి. నేను ఇప్పుడు నా మీద మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక ప్రమాణం కూడా చేయబోతున్నా మరొక నిమిషంలో. దానికి రాకముందు నేను ఒక 2-3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. మీరు ఏదో బ్లాక్ టొయోటో వెల్ఫేర్ అనే కారు ఉంటది, సరే దాని ఖర్చు ఖరీదు 1.5 కోటి, అందరికి తెలిసిన విషయం, గూగుల్ కొడితే తెలిసిపోతుంది. అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మీరు చూడగా మాట్లాడుతున్నారు కదా. అరే బుద్ధుందా మీకు? కారు ఉంటే కారు ఏమన్నా జేబులో పెట్టుకుంటారా? ఏడున్నది కారు? చూపి కారు ఎక్కడ ఉన్నదో, ఎవరి దగ్గర ఉన్నది, ఎక్కడ పార్క్ అయి ఉన్నది? ఒకసారి కారు ఎక్కి ఎక్కడికో మేడాలని పోతే కారు అనేది అయిపోతుందా? కొంచెం కూడా తెలివి తప్పలేదు, కామన్ సెన్స్ లేదు. అందుకే ఇంతకుముందు ఒకసారి నేను 10 టీవీలో ఒక డిబేట్ లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న. ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు, ఏదో పెద్ద తనకే వచ్చినట్టు ఏదో లొడలో వాగబోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన. ఇప్పుడు ఇలా నిరూపమైంది. కారు ఎక్కడుందో చెప్పమ్మా. మీకు నల్లకారం తెలుసు కదా, దాని నెంబర్ ప్లేట్ ఏది, ఎక్కడ పార్క్ అయి ఉన్నది? ఒక మంత్రిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడచ్చా? రెండోది, ఏ ఆధారాలు ఉన్నాయి? ఇంతకుముందు మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే అయిన ఆరపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏవి? ఫ్లైయాష్ అన్నారు, ఎన్ఎస్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మాట్లాడాలి కదా. మధ్యలో నా పేరు కూడా తీసారు కదా మీరు. నేనేదో 10 కోట్లు పార్టీ ఖర్చు పెడితే అదేదో నాకేదో అన్యాయం జరిగినట్టు, లేదా ప్రభాకర్ అని చెప్తే ఖర్చు పెట్టినట్టు మీరు మాట్లాడారు కదా. దాని గురించి నేను ఒక ప్రమాణం చేస్తున్నా. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు మిమ్మల్ని కాదు మాట్లాడాల్సి, మీ గురించి కాదు మాట్లాడాల్సింది, మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నా.
బండి సంజయ్ గారు మీకు దమ్ముంటే సూటిగానే 2 సవాళ్ళు చేస్తున్నా. కరీంనగర్ ఎక్కడికి వస్తారు మీరు? కమాన్ చౌరస్తాకు వస్తారా, లేకపోతే మన ఇందిరా చౌక్ వస్తారా, లేకపోతే మన డ్యామ్ గట్టకాడికి వస్తారా, టేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా? ఎక్కడికి వస్తారు? లేక మీ ఇష్టమైన మీ ఇష్టదైవమైన మీ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వస్తారా? కరీంనగర్ కి పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి ఏంటిది? మీరు అభివృద్ధి ఏంటిది? మీరు వస్తారా? మీ దూతను పంపుతారా? ప్రభాకర్ తరఫున మేము ఒక్కరబడ రానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఆ చర్చకు మీరు రెడీయా? అరే ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. లేదా ఇంకొకటి నేను చెప్తున్నా, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదా? పుస్తకం ఆడమ్ముకొని మీరు 2019 ఎలక్షన్ లో మీరు నిల్చున్నా మీరేగా చెప్పారు. మరి అలా 10ల కొద్ది కార్లు ఎక్కడి? మీ కొడుకు విలాసవంతం తిరుగుతుండే బైక్లలో 10 లక్షల బైక్లలో తిరుగుతుండే ఆ పైసలు ఎక్కడి? మరి బీజేపీ పార్టీ ఏమైనా శాలరీ ఇస్తుందా? మా పిసిసి ప్రెసిడెంట్ అయితే మేము శాలరీలు ఇవ్వం. మరి మీకేమైనా ఇస్తున్నా? కొత్త ఆనం అవుతున్నదా? నేను చెప్తా ఏమైందో. తనేదో అదొక పాదయాత్ర పెట్టుకొని రకరకాల ఫేస్లలో మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసే ప్రయత్నం చేసిండు. అక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు ఆశావాదులు ఉంటారు కదండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి నీకే టికెట్ అని ప్రతి ఒక్కరితో ఖర్చు పెట్టించి సరే పార్టీ నడిపేయడానికి ఒక అధ్యక్షుడు పెట్టించిన కావచ్చు. అదే కాకుండా నేను ఇప్పుడు ఒక 10 ఏనుగులు వస్తాయో, లేకపోతే గుర్రాలు పెడతాడో, ఒక బ్యాండ్ పెడతాడో, ఒక జనాలు తీసుకొస్తాడు, ఇంకేదో అవుతుంది. ఇవన్నీ ఫోటోలు వీడియోలు సేకరించి మీ అధిష్టానానికి నువ్వు ఖర్చు చేసినావు అని చెప్పి మీరు రీఎంబర్స్ చేసుకున్న మాట నిజమా కాదా బండి సంజయ్ గారు? ఇట్లా మీరు కొన్ని 100 కోట్లు వసూలు చేసి ఇవాళ గంగుల కమలాకర్ గారినే మించిన అవినీతి చేసి కరీంనగర్ ఒక మచ్చ మీరు ఇవాళ ఒక ఎంఎస్ఆర్ గారు, ఒక చొక్కారావు గారు, ఒక విద్యాసాగర్ రావు గారు, ఒక కేసీఆర్ గారు, ఒక పొన్నం ప్రభాకర్ గారు, ఒక వినోద్ కుమార్ గారు అందరు కూడా కరీంనగర్ కి వారి హయాంలో ఎంతో కొంత చేసిపోయారు, ఒక మంచి పేరు తీసుకొచ్చారు. తుగ్లక్ సంజయ్ మీరేం చేశారని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. ఇంకొకరి మీడియా మిత్రులు నేను మనం చేసుకుంటున్నా, సిరిసిల్లలో మొన్న జరిగిన ఎన్నిక గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలు రాణి రుద్రమ అనే ఆమె ఎక్కడ? ఆమె సిరిసిల్లకు ఆమెకున్న సంబంధం ఏంటిది? వరంగల్ ఆమె మొదటిది. రెండోది, అక్కడ లగిశెట్టి శ్రీనివాస్ అని ఒక ప్రముఖ కాంట్రాక్టర్, బిజినెస్ మ్యాన్, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపించిండు. అరే ఏ చిన్నపాలిని అడిగినా చెప్తారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమంది పద్మశాలి ఉన్నారు? 70,000 80,000 ఓట్లు, సరే 50,000 ఓట్లు. మేజర్ చంక్ సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలి ఉన్నారా లేదా? మరి అట్లాంటప్పుడు లగిశెట్టి శ్రీనివాస్ కి మీరు టికెట్ ఇచ్చుంటే అక్కడ ఒక యాంటీ రామారావు మీద ఉన్న యాంటీని స్ప్లిట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ ఎక్కడ గెలుస్తాడన్న భయంతో ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టిర్రు. ఆ డమ్మీ అభ్యర్థి ఈ రాణి రుద్రమ. ఆమె పద్మశాలి కాదు, అక్కడ లోకల్ కాదు. ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మీకు అక్కడ టికెట్ ఇచ్చిర్రు? మీ మీద ఎందుకంత ప్రేమ? బండి సంజయ్ గారికి మీ మీద ఎందుకంత ప్రేమ? కేటీఆర్ దగ్గర 30 కోట్లు తీసుకున్నందుకు ప్రేమనా? లేకపోతే మీ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ ఏమైనా ఉందా? ఇంతకుముందు చిట్టా బాలకృష్ణ రెడ్డి గారితో మీరు ఒక పార్టీలో తిరిగిర్రు. ఆ వ్యవహారాలు నేను చెప్పలేను, ఎందుకంటే నాకు సంస్కారం నేర్పించింది నా కుటుంబం. నా కరీంనగర్ ప్రజల ముందు నేను ఉన్నా కాబట్టి, మీరు ఒక లేడీస్ కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నా. మళ్ళీ ఒకసారి మీరు ఇట్లా చేయబోతే ఖబర్దార్ రాణి రుద్రమ. బండి సంజయ్ నీకు కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు నేను ఒక ప్రమాణం చేస్తున్నా. నువ్వు ఒక మొగాడివి అయితే, నువ్వు నిజంగా హిందువు అయితే నువ్వు కూడా ప్రమాణం చేయి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా నేను అవినీతి పాల్పడలేదని ఒక ప్రమాణం చేయి, అప్పుడు మాట్లాడు. మళ్ళా నా ఇష్టదైవం మల్లికార్జున స్వామి శివుడైన చిత్రపటాన్ని పట్టుకునే నేను ఇప్పుడు నా మీద ఒక స్టేట్మెంట్ నా పేరు లాగుతూ చేసింది కాబట్టి దాని మీద స్పష్టంగా నేను ఒక ప్రమాణం చేయదలుచుకున్నా. తనేమన్నది, రోహిత్ రావు గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్తే 10 కోట్లు ఖర్చు పెట్టి చివరికి అన్యాయం వేయడం చెప్పింది కదా, దానికి నా సమాధానం. మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి రోహిత్ రావు అనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఎవరు చెప్తే రాలేదు. ముఖ్యంగా మీరు మా మంత్రి గారు పేరు తీసిరు కాబట్టి తనకు నేను పెట్టిన ఖర్చుకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నేను దైవ సాక్షిగా చెప్తున్నా.
మీరు బండి సంజయ్ గారు మీరు నిజమైన హిందుడే అయితే మీ ఇష్టదైవమైన శ్రీరాముని మీరు పదే పదే గుర్తుంచుకుంటారు కదా, పలకరిస్తూ ఉంటారు కదా. మరి తన మీద మీరు నిజమైన భక్తులే అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి అక్కడ ప్రమాణం చేయండి. మీకు ఎట్లా ప్రమాణం చేసినట్టు బాగా షోకే కదా. వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఏ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయండి. లేదా సిరిసిల్లలో ఈ రాణి రుద్రమదేవిని కేటీఆర్ గెలవని కోసం పెట్టించినా అని పెట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి దమ్ముంటే. కాబట్టి తను చేసిన ఆరోపణలన్నింటిలో నేను కూడా ఒక భాగమే కాబట్టి నేనే మీ అందరి ముందుకు వచ్చి ప్రమాణం చేస్తున్నా. దమ్ముంటే బీజేపీ వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నా. జై కాంగ్రెస్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే